మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య రోజు నవధాన్యాలను అంటే చిత్రవర్ణం అన్ని రంగులు కలిగినటువంటి దాంట్లో నవధాన్యాలను ఏర్పాటు చేసుకొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని సూర్య నమస్కారం చేసి శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, లేకపోతే వీటన్నిటి కలిపి గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం కానీ, ప్రవహించే నీటిలో వీటిని సమర్పించడం వలన అర్ధాష్టమ కేతుదోషము తొలగి బ్రహ్మజ్ఞానం కలిగి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్వయం వృత్తుల్లో మీకు సరిసాటి లేదు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంట్లో కుష్మాండ దీపాన్ని లేకపోతే నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క స్మరణ మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి.